నాయుడు గారు, ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాం మనం. అనారోగ్యం, ఆరోగ్యం దేనితో సంబంధం లేకుండా మనిషి టక్కున కుప్పగూలిపోతున్నాడు. గుండె ఆగి చనిపోతున్నాడు. ఒక సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు మీరు. దీనికి వెనుక ఈ సంక్షోభం వెనుకున్న కారణం ఏమై ఉంటదనుకుంటున్నారు? గుండె ఆగిపోవడం అనేది హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి అందరికీ తెలుస్తుంది. అవును. కానీ దానికి ముందు ఏం జరిగింది, యెస్. ఎలాది కారణమైంది నీకు ఎవరికి దాన్ని గ్రహించట్లేదు. అవును. దానికి ఏంటంటే ఒక కారణం కాదు, ఆహారం, విహారం, నిద్ర, ఆ! ఈ ఈ శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడం, రక్తం చిక్కపడిపోవడం, ఇన్ని కారణాలు ఉన్నాయి. ఓకే. ఈ కారణాలన్నింటిలో ఏదో కారణం కావచ్చు దానికి, ఓకే. ఒక కారణం అని చెప్పలేము. రైట్. అయితే మీకు మామూలుగా కూడా నడుస్తుంటే ఆయాస పడుతుంటే ఆ! అప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి గుండెకి ఓకే. సంబంధించిన విషయాలలో. మరి చాలామంది నాలాంటి కొంచెం ఊబకాయలు ఉంటారు. ఎస్, వాళ్ళకి నడుస్తుంటే ఆయాసం వస్తుంటుంది. వస్తుంది. రైట్? ఎస్, అట్లాగే గుండె నొప్పి ఉన్న వాళ్ళకి కూడా ఆయాసం వస్తుంది అంటున్నారు మీరు. వస్తుంది. ఈ రెండింటికి మాకు తేడా తెలియట్లేదు. ప్రతిదానికి భయపడాలా మేము? ఇప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి ఆ! ఆయాసం వస్తుంటే ఆయాసం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఓకే. ఈ ఆయాసం ఎక్కువ రోజులు దాంతో మనం కలిసి ఉంటే ప్రమాదము. ఓకే. ఎక్కువ శాతం హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఓ! ఆయాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. మంచిది కాదు, ఆహ్వానించేది కానే కాదు. ఓకే. ఇది ప్రమాదకరం. ఓకే. కొంతమందికి 4 మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, అవును. కొంతమందికి 1/2 కిలోమీటర్ పరిగెత్తితే వస్తుంది, కిలోమీటర్ పరిగెత్తితే వస్తుంది. అంటే 3-4 స్టేజెస్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ప్రమాదం నిర్ణయించాలి. అచ్చా. ఎక్కువ వెంటనే ఆయాసం వస్తే జాగ్రత్త పడాలి. అవునా? ఎస్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది గుండెకు సంబంధించిన విషయమా కాదా అనే దానికి అసిడిటీ పెరిగి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది. అవును. కాబట్టి దీన్ని పోల్చుకోవాలి. కాబట్టి గ్యాస్ట్రిక్ లేకుండా చూసుకోవాలి. ఓకే. మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా ఉండాలి. ఇక్కడ కొవ్వు పదార్థాలు తీసుకోవద్దని చెప్పట్లేదు. మీ శరీరం ఎంత వినియోగించుకుంటుందో, ఎంత పని చేస్తుందో దాన్ని బట్టి తీసుకోండి. ఓకే. శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోయి కొవ్వు శాతం పెరిగినప్పుడు మీరు మళ్ళీ తినొద్దు. రైట్. ఖచ్చితంగా దీన్ని తగ్గించుకున్న తర్వాతనే తినాలి. రైట్. ఈ మధ్య సైలెంట్ హార్ట్ అటాక్స్, ఎస్, నిద్రలోనే పోయాడురా అని చెప్పుకుంటున్నారు. దీనికి ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది కారణం? అయితే ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో గుండె గురించి మన పూర్వీకుల నుంచి ఒకే ఒక మూలిక చెప్తారు. ఆ మూలిక వాడుకుంటూ ఉంటే మీకు పక్షవాతం రాదు, హార్ట్ అటాక్ రాదు. ఆ! ఎస్. అయితే మీరు అంటారు ఒకవేళ వచ్చిన హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. చనిపోరు, అచ్చా అచ్చా. ఎట్టి పరిస్థితులు చనిపోరు. ఓకే. అయితే ఈ గుండెకు సంబంధించినటువంటి విషయాలలో ఔషధముతో పాటు ఆహారం చాలా ముఖ్యం. ఓ! ఆహారం తీసుకునే సమయం చాలా ముఖ్యం. ఓ! రాత్రి 7 గంటల తర్వాత 7-7:30 మధ్య జనరల్గా తీసుకుంటే సరిపోతుంది. అవును. మరి 5-5:30 అంటే కుదరదు ఎవరు అవును. కూడా. అంతే కదా. 7-7:30 వరకు తీసుకోగలిగితే ఇవి నివారించవచ్చు. 12 గంటలకు ఏదో తినేసి ఫుల్గా నాన్ వెజిటేరియన్ ఏదో తినేసేసి పండుకున్నప్పుడు ఆటోమేటిక్ కొట్టేసేస్తుంది. ఈ గ్యాస్ కొట్టేస్తే కూడా ఆటోమేటిక్గా హార్ట్లో ప్రాబ్లం ఉంటే ఆగిపోతుంది హార్ట్. ఆ! ఎప్పుడు కూడా నైట్ ఎక్కువ జరుగుతుంటాయి ఇవి. ఓకే. ఈ ఉదయం పూట పగులు జరిగేది తక్కువ. ఓకే. దాంతోపాటు మీరు ఇంకొక క్వశ్చన్ అన్నారు, జిమ్లో ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా, చేస్తూ వెంటనే ఇదైపోతారు. దీనికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వ్యాయామం చేయకూడదు. అచ్చా అచ్చా అచ్చా. రాత్రులు నిద్రంతా మేలుకొని పగులు వ్యాయామం చేయకూడదు. చేస్తే ప్రమాదమే. ఓకే. ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ శరీరము పూర్తిగా విశ్రామం అయిన తర్వాతనే మీరు చేయాలి. అచ్చా అచ్చా అచ్చా. మీరు ప్రయాణం చేసి వచ్చారు, ఒక 2-3 రోజులు నిద్ర లేదు, ఆహారం సరిగా తీసుకోలేదు, మీ మోషన్ సరిగా క్లియర్ లేదు, అవును. ఇలాంటప్పుడు మీరు బలమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. అయితే ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనేది మీకు వచ్చిన ఈ 3-4 సంవత్సరాలలో జరిగినటువంటి చాలా మార్పులు ఇవన్నీ జరిగాయి కదా. తీసుకున్న మెడికేషన్ కానీ తీసుకున్న అవి ఇవి అన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయి. అది అందరికి పబ్లిక్ తెలుసు. అదే అంటున్నారు. నేను ఒకటి వేసుకున్నాను, ఇంకొకటి 2 వేసుకున్నాడు అవును అని అవును అంటాడు. అవును ఒకటి కూడా వేసుకోవాలని కూడా ఉన్నాము. అవును. నేను ఒకటి కూడా వేసుకోలేదు, రాధామోహన్ స్వామికి వేయించలేదు. అవునా? అయితే ఆ, ఎవరినో మనము చెప్పేది కాదు. ఆ, ఈ విషయంలో శరీరంలో రక్తం చిక్కబడిపోతూ ఈ మధ్యకాలంలో ఈ 3 సంవత్సరాలలో జరిగినటువంటి పరిణామాలు, ఈ సంఘటనల వల్ల శరీరంలో మార్పులు వచ్చేసి రక్తం చిక్కగా అయిపోతుంది.
ఓకే. ప్రతి కారణానికి రక్తం చిక్కగానే. పక్షవాతం వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినా, ఏది జరిగినా రక్తం చిక్కగా అయితేనే కారణం. అచ్చా. కాబట్టి రక్తం చిక్కగా ఎందుకు అవుతుంది? మనం తీసుకునే ఆహారములలో ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడము, ఫైబర్ లేకుండా పోవడము, ఓకే. నీరు తక్కువగా తీసుకోవడము, నిద్ర లేకుండా ఉండడము, ఓ. ఒత్తిడికి గురి సో కావడం, ఆధునిక జీవన శైలే అన్నిటి కారణం. అన్నిటి కారణం అదే. బా. నేనేమంటానంటే ఇప్పుడు నేను డైలీ ఒక 30 నిమిషాలు వర్కౌట్ చేస్తాను అవును. ఖచ్చితంగా. ఎవరైనా చేయాల్సిందే, మీరైనా చేయాలి, ఆయనైనా చేయాలి, ఆ. డాక్టర్ అయినా చేయాలి. అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పాం చూడండి, మనం వ్యాయామం చేసేటప్పుడు మనం ఎలా ఉన్నాము, ఉమ్. ఒత్తిడికి గురై ఉన్నామా, అచ్చా. నిద్ర లేని రోజులు ఉన్నాయా మనకు, అది ప్రమాదం అవుతుంది. రైట్. ఇప్పుడు ఆధునిక వైద్యం ఏమంటదంటే హార్ట్ అటాక్ అంటే కొలెస్ట్రాల్ అని, గుండె నాళాల్లో అది బ్లాక్స్ పేరుకుపోవడం. వచ్చాయని అవును, పేరుకుపోయి అంటుంది. అవును. మరి ఆయుర్వేదం ఎలా చూస్తుంది ఈ ఈ Yes. గుండె నొప్పిని? అయితే మీకు గుండెలో పెరిగిపోయేదే కాదు, శరీరం మొత్తం క్లాట్స్ వచ్చి వచ్చి అక్కడ కూడా వస్తాయి. రక్తం మొత్తం శరీరంలో రక్తం మొత్తం చిక్కగా అయిపోయి వస్తుంది. ఓ. శరీరంలో లేకుండా అక్కడ ఒకటి రాదు. కాబట్టి దీంట్లో మన ఆయుర్వేదంలో చాలా ఔషధాలు ఉన్నాయి. మొత్తం డీటాక్సిఫై చేసుకోవడం, రక్తం పలసగా అయ్యేదానికి అమృత రసాయనం ఒక మెడిసిన్ ఇస్తాము. మీకు 2 బాటిల్ వాడేసిస్తే మొత్తం పలసగా అయిపోతుంది. తర్వాత హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ప్రివెంటివ్గా ఇస్తాము, సమస్య వచ్చినప్పుడు ఇస్తాము. మీరు ఈసీజీ రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చినా, కుడి చేయి పెయిన్ వచ్చినా, ఆ. ఆయాసం తీవ్రంగా ఉన్నా, ఊపిరి సరిగా తీసుకోలేకపోయినా, ఆ. కొలెస్ట్రాల్ హై లెవెల్ ఉన్నా, ఓకే. ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సులిన్ ఎక్కువ తీసుకున్న కేసులలో, అచ్చా అచ్చా. బీపీ హై ఉండి 2 పూట్ల 40 mg వేసుకుంటున్నా, వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. ఓ. వీళ్ళందరికీ రక్తం చిక్కగా అయిపోతుంది. ఓకే. ఓకే. కాబట్టి ఈ రక్తం పలసగా చేసుకుంటే ఈ ప్రమాదానికి ఫస్ట్ శుభం కాదు. రైట్. మామూలుగా ఆయుర్వేదంలో వాత పిత్త కఫ దోషాలు అని ఎస్ చెప్తుంటారు. ఎస్ ఎస్ సో ఈ వాత పిత్త కఫాల్లో ఏది గుండె నొప్పికి కానీ హార్ట్ అటాక్ కానీ కారణం అవుతుంది? ఎస్. ఏది ఎక్కువ ఉంటే? అయితే మీరు అన్నారు పిత్త సమస్య, రక్తపిత్తం అంటే రక్తంలో వేడి పెరిగిది వచ్చేది. ఆ. దీనికి సపోర్ట్ ఎవరు? వాతం. ఓకే. వాతం లేకుండా పిత్తం ఉండదు. అచ్చా. వేడి శరీరం అంటారు చూడండి, అవునవును. వేడి శరీరం అనేది అన్ని రోగాలకు మూలము. ఓకే. దానికి తోడు వాతం వస్తుంది. ఆ. పక్షవాతం విన్నారా? ఆ? అది కూడా వాతమే కదా. అచ్చా, అవును కదా, వాతం. ఆ, అవును. కంప వాతం, పార్కిన్సన్, అది వాతమే కదా. ఇవన్నీ కూడా వాత శరీరగ్రస్తులకి వస్తాయి. ఆ. మీరు ఎప్పుడైనా గమనించండి, పక్షవాతం వచ్చిన కేసులలో 80% మందికి జుట్టు ఊడి ఉంటుంది, బట్టతలు ఉంటుంది. అచ్చా. 80% మంది బట్టతల వాళ్ళే. ఆ. అంటే హీట్ ఎక్కువైపోయి, పిత్తం ఎక్కువైపోయి అచ్చా. వాతం పెరుగుతుంది. ఆ వాతం కొట్టేస్తుంది.